మన తెలంగాణలో గత 2-3 ఇయర్స్ లో హిందువుల పైన టెంపుల్స్ పైన చాలా అటాక్స్ జరిగాయి. ఈ వీడియోలో వీటి గురించి మాట్లాడుకుందాం చాలా క్లారిటీగా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అని అందరికీ తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే పోలీసులు కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, చాలా అటాక్స్ ని దాచిపెట్టేస్తుంది. అండ్ ఎందుకంటే చాలా టెంపుల్స్ పైన అటాక్ జరిగాయి. వీటిలో కామెంట్ పాయింట్ ఏందో తెలుసా? అటాక్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి మెంటల్లీ అన్స్టేబుల్. అంటే పిచ్చోళ్ళకే ఈ గుడిలు టెంపుల్స్ కనబడతాయా? ఇంకెవరికి కనిపించవు అటాక్ చేయడానికి? ఇవన్నీ మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఈ మెంటలీ అన్స్టేబుల్ పీపుల్స్ కి ఈ దర్గాలు, చర్చ్లు, ఇంకా వేరే స్పిరిచువల్ ప్రాక్టీస్ చేసే ప్లేసెస్ కనిపించవు. ఓన్లీ హిందూ ధర్మానికి సంబంధించిన ప్లేసెస్ మాత్రమే కనిపించే. అక్కడికి వెళ్ళి యూరినేట్ చేయడం, హిందూ ఫెస్టివల్స్ అప్పుడు ఊంచడం, పైకి వెళ్ళి వాళ్ళ బాల్కనీస్ లో నిలబడి రాళ్లు వేయడం, ఇలా చెప్పుకుంటే పోతే చాలా దారుణాలే ఉన్నాయి. ఈ వీడియోలో మనం అఫీషియల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్స్ ని అండ్ గ్రౌండ్ రియాలిటీని చెక్ చేస్తూ అన్ని చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం. ఎందుకంటే అఫీషియల్ రిపోర్ట్స్ ని కూడా చాలా వరకు నమ్మలేం, ఎందుకంటే వాటిని కొంచెం మ్యానిపులేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పూర్తి నిజం అటాక్స్ ఎలా జరిగా బయటకు వచ్చినట్టయితే గొడవలు ఇంకా ఎక్కువైతాయి. అంత ఈజీగా ఎవరు ఊరుకోరు కదా, అందుకని స్మూత్ గా హ్యాండిల్ చేస్తారు. గ్రౌండ్ రియాలిటీ ఎందుకంటారంటే అటాక్స్ జరిగిన చుట్టుపక్కల లోకల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రత్యక్షంగా చూసిన ఉంటారు కదా, వాళ్ళు కూడా చెప్పిన దాని ప్రకారం అన్ని మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అన్ని చూసినట్టయితే స్టోరీ మెయిన్ గా మనం ఎప్పుడు స్టార్ట్ చేద్దామంటే December 2023 నుంచి స్టార్ట్ చేద్దాం. అప్పుడు కొత్త గవర్నమెంట్ వస్తున్న టైం అది. ఆ టైంలో ఈ కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతూ ఉంటుంది కదా. ఈ పాత గవర్నమెంట్ వెళ్ళిపోయి కొత్త గవర్నమెంట్ వచ్చే టైంలో అనేది పవర్ ఇంకా సెక్యూరిటీ అనేది కొంచెం వీక్ గా ఉంటుంది. అండ్ ఈ టైం ని కొంతమంది అడ్వాంటేజ్ గా తీసుకొని రెచ్చిపోయి పనులు చేస్తూ ఉంటారు, దరిద్రమైన పనులు. అదంతా పక్కన పెట్టినట్టయితే రియల్ వైలెన్స్ స్టార్ట్ అయింది హోలీ అప్పుడు 2024 లో. చెంగిచెర్లలో పిట్టల బస్తీ అనే ఏరియాలో హోలీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. కొన్ని రెసిడెన్షియల్ ఏరియాస్ లో హోలీ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్ గా సాంగ్స్ అని ప్లే చేస్తారు కొంతమంది ఈ డాన్స్ లో వేయడానికి. ఆ టైంలో పక్కనే ఉన్న మాస్క్ నుంచి కొంతమంది వచ్చి సాంగ్ ఆపాలి అంటూ గొడవ పెట్టడం స్టార్ట్ చేశారు. పోలీస్ రికార్డ్స్ ప్రకారం కలీం అండ్ ఖలీల్ ఇంకా వీళ్ళ గ్రూప్స్ అనేవి ఏం చేశారంటే ఈ హిందూ సెలబ్రేషన్ ఎవరైతే హోలీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళపైన స్టోన్స్ వేయడం స్టార్ట్ చేశారు. అందులో కొంతమందికి మహిళలకి దెబ్బలు తగలని అంటున్నారు, లోకల్స్ చెప్తున్నారు. అయితే దీన్ని బట్టి వాళ్ళు పోలీసులు ఏం చేయాలి? ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళపైన చార్జ్ పెట్టి వాళ్ళని బొక్కలో వేయాలి. కానీ ఇక్కడ చేసిన రివర్స్ లో విక్టిమ్స్ ని లాఠీ చార్జ్ చేసి వీళ్ళపైన కేసు పెట్టారని లోకల్స్ అంటున్నారు. గ్రౌండ్ రియాలిటీలో చెప్తున్నా, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, సోషల్ మీడియాలో ఆన్లైన్ లో ఉన్న న్యూస్ దాని ప్రకారం చెప్తున్నా. ఇది అన్వెరిఫైడ్ న్యూస్ అని అంటున్నారు కొంతమంది. అండ్ ఇది ఒకవేళ అక్కడ నుంచి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నిజంగా జరిగిందో లేదో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇది అక్కడతో ఆగలేదు. 2024 ఏప్రిల్ లో మదన్పేట అనే ఏరియాలో హనుమాన్ జయంతికి సంబంధించిన ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. ఆ టైంలో కొంతమంది స్టోన్స్ అనేవి వీళ్ళ పైన వేయడం జరిగింది. అయితే పోలీసులు ఏం చేశారంటే అక్కడ కవర్ చేసి ఈ న్యూస్ ని ఎక్కువ బయటికి రానికుండా ఆపేశారు. అయితే ఇప్పటి వరకు అటాక్స్ అనేవి హిందువుల పైన జరిగాయి, అంటే రిచువల్స్ పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు, సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు జరిగాయి. నవంబర్ నుంచి ఏమైందంటే అటాక్స్ అనేవి డైరెక్ట్ టెంపుల్ మీద చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 2024 లోనే August 27th రక్షపురంలో ఉన్న భూలక్ష్మి టెంపుల్ లో ఏం జరిగిందంటే అక్కడ ఉన్న విగ్రహాన్ని కొంతమంది పలగొట్టేశారు. వెంటనే పోలీసులు ఆ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి పోలీసులు ఏమంటారంటే వాళ్ళు తాగున్నారు, పాలిటిక్స్ కి దీనికి ఎటువంటి సంబంధం లేదంటూ వాళ్ళని తీసుకెళ్లిపోయారు. కేసు క్లోజ్డ్ అక్కడికి. అయితే అక్కడ లోకల్స్ లీడర్స్ చెప్పేవాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఇది ఆ టెంపుల్ పైన గత 5 సంవత్సరాల్లో జరిగిన 5వ అటాక్. ఇది అంటే ఇది కోఇన్సిడెన్స్ అని నాకు అర్థం కాదు. అండ్ ఆ తర్వాత October 11th 2024 లోనే ఈ నవరాత్రి డేస్ కాబట్టి సెలబ్రేషన్ జరుగుతున్నాయి. మన నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది తెలిసిందే కదా, అక్కడ విగ్రహాన్ని చెయ్యి ఉంటుంది కదా, చెయ్యిని ఇరగొట్టేశారు. అయితే మొత్తానికి ఆ పని చేసినట్టు పట్టుకున్నారు. కానీ ఇక్కడ పోలీస్ చెప్పిన విచిత్ర విషయం, ఇది ఎంత విచిత్రంగా ఉందో నాకు ఏం అర్థం కావట్లేదు. అంటే వీళ్ళు చెప్పేదానికి అక్కడ జరిగిన దానికి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు నీకు ఆకలిస్తుంది అనుకో, నువ్వేం చేస్తావు? పోయి అన్నం తింటావు, అంతేగాని పోయి చెయ్యి ఇరగొట్టి అన్నం తినావు కదా. వీళ్ళు ఏమంటారు ఒకసారి చెప్తా వినండి. కృష్ణయ్య అనే వ్యక్తి ఆకలితో ఫుడ్ వెతుక్కుంటూ లోపలికి వచ్చాడంట. ఆ ఫుడ్ వెతికే ప్రాసెస్ లో చెయ్యి అనేది విరిగిపోయిందంట, విగ్రహం ఒక చెయ్యిని విరిగిపోయిందంట. ఇక్కడ మీరు కూడా ఆలోచించండి, ఆకలితో ఉన్న పర్సన్ గమ్మున వచ్చి ఫుడ్ తిని వెళ్ళిపోతాడు, అంతేగాని గేట్ లోకి ఎంటర్ అయ్యి అక్కడున్న సీసీ కెమెరాని పలగొట్టి పవర్ కట్ చేసి పవర్ సర్క్యూట్ డిసేబుల్ చేసి తర్వాత ఫుడ్ దొంగలైతే తీసుకెళ్తాడా? నాకేం అర్థం కావట్లేదు. ఫారెన్సిక్స్ ఎవిడెన్స్ ని చూసినట్టయితే డైరెక్ట్ గా ప్రీ ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్ లానే ఉంది. ఈ పోలీసులు చెప్పేది ఏంది? ఆకలి కోసం వచ్చాడు రా బాబు వాడు అంటున్నారు. వాడేమో మంచిగా సీసీ కెమెరాని పలగొట్టుకొని పవర్ కట్ చేసి ఆ జనరేటర్ ని కట్ చేసి అలా వచ్చి వాడు ఫుడ్ తినేసి వెళ్తాడా? అండ్ రికార్డ్ లో మాత్రం పోలీస్ వాళ్ళు ఏం రాశారంటే ఇది యాక్సిడెంట్ అని రాశారు. ఈ తీరిని బద్దలు కొట్టిన ఒక పెద్ద ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ టెంపుల్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్. ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది ఆ టైంలో, అందరికి తెలిసిందే. ఇక్కడ కూడా అటాక్ చేసినోడు మెంటల్ అన్స్టేబుల్
కానిస్టేబుల్ అనే అన్నారు కానీ వాడెవడు మనకి ఏం శిక్ష చేశాడో కూడా తెలియదు ఇంతవరకు ఎవరు. ఆ దొరికిన వ్యక్తి పేరేమో సల్మాన్ ఠాకూర్. అయితే ఇతను హైదరాబాద్ లోకల్ కాదు, ఇతను మహారాష్ట్ర నుంచి వచ్చిందంట. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే ఇతను డెవలప్మెంట్ వర్క్ షాప్ కోసం ఇతను హైదరాబాద్ వచ్చాడంట. అయితే ఒక జరీకో ఎవరో ఒకడు ఉన్నాడు, వాడి వీడియోలు చూసి రాడికలైజ్ అయ్యి ఇలాంటి పనులు చేశారని అంటున్నాడు. అయితే ఇతను ఒక పిక్చర్ కాదు, ఒక ప్రాపర్ కంప్యూటర్ ఇంజనీర్. ఇతను మహారాష్ట్ర ఇక్కడ, తెలంగాణ ఇక్కడ. ఒక పర్సన్ మహారాష్ట్ర నుంచి వచ్చి తెలంగాణలో ఉన్న టెంపుల్ పైన అటాక్ చేయడం ఏంటి అంటే ఈ పర్సన్ మెంటలీ అన్స్టేబుల్ అంటున్నారు, పిక్చర్ అంటున్నారు. ఈ పూర్తిగా ఒక ప్రీ ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్ లో లేదు. ఆ టెంపుల్స్ పైన అటాక్ చేస్తున్న వాళ్ళు లోకల్స్ కాదు, వలస వచ్చిన వాళ్ళే, అంటే ఇక్కడ నుంచి వేరే ప్రాంతాల నుంచి వచ్చి అటాక్ చేస్తున్న వాళ్ళే. నవంబర్ 2024 లో శంషాబాద్ లోని ఒక టెంపుల్ లో నవగ్రహ విగ్రహాలని పగలగొట్టేసారు. అక్కడ కూడా సేమ్ పోలీసులు ఏం చేయాల్సిన అదే పని చేశారు. ఆ పర్సన్ ని పట్టుకొని మెంటలీ అన్స్టేబుల్ అని చార్జ్ చేస్తారు, తర్వాత వదిలేస్తారు. అండ్ బండి సంజయ్ గారి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కవర్ అప్, ప్రతిసారి అలా ఎలా అవుతుంది సార్ అని వాయిస్ అయితే రేజ్ చేయడం జరిగింది. జనవరి 10, 2016 అంటే ఈ మంత్ మన 10th ఏం జరిగిందంటే సఫిల్గూడ అనే ఏరియాలో ఒక టెంపుల్ లో, ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి ఒకడు యూరినేట్ చేస్తాడు, అంటే లోపల వెళ్ళి టాయిలెట్ పోసాడు టెంపుల్ లో. తర్వాత లోకల్స్ అన్ని పట్టుకుని చితగొట్టారు అనుకోండి, అది వేరే విషయం. అంటే వాడికి పోవడానికి ఇంకేం ప్లేస్ దొరకలేదు, టెంపుల్స్ దొరికినాయి, నాకు అర్థం కాదు. దీని తర్వాత జనవరి 14th కూడా ఒక ఇష్యూ జరిగింది. అండ్ ఒక పర్సన్ ఏమంటారు టెంపుల్ బ్యానర్ అయితే ఉండదు దాన్ని విరగొట్టి అండ్ విగ్రహాన్ని కూడా విరగొట్టారని అన్నారు. దీని వల్ల ఏమైందంటే చాలా హ్యూజ్ క్రౌడ్ వచ్చి కొంచెం ఇష్యూ అయింది. ఆ తర్వాత పోలీస్ ప్రెస్ మీట్ పెట్టి కమిషనర్ గారు ఎటువంటి డ్యామేజ్ జరగలేదని చెప్పాల్సి వచ్చింది. దీనికన్నా చాలా ఒక పెద్ద విషయం ఏంటంటే రీసెంట్ గా జనవరి 18th ఒక టెంపుల్ లో క్లీన్ చేస్తున్నప్పుడు ప్రీస్ట్ దగ్గర, పూజారి దగ్గర ఒక లో ఇంటెన్సిటీ బ్లాస్ట్ జరిగిందంట. అంటే ఇది నాకు క్లారిటీగా తెలియదు కానీ అంటున్నారు చాలా మంది. దీని గురించి మీకు ఒకవేళ పూర్తిగా తెలుసుకోవాలని ఉందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తున్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.